వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్ ఇది. ఒకసారి చూడొచ్చు, ఇది నారా లోకేష్ గారికి సంబంధించింది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడ ఏం రాశారు? చంద్రబాబు నాయుడు స్కామ్ టికెట్ యాక్షన్ ఫింగర్స్ అని చెప్పి పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని రిమోటు అండ్ గ్లాసులు అని చెప్పి పెట్టారు. ఇక్కడ లోకేష్ గారికి సంబంధించి యాక్షన్ ఫిగర్ అని చెప్పేసి పెట్టి డైపరు పాలకి సంబంధించినటువంటి డబ్బా, చిన్న పిల్లోడిగా ఆయన చూస్తున్నారు అనమాట. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఇది బాగా యాప్ట్ అవుతుంది, అందుకని పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఈ డైపర్ వేసుకుంటున్నారు ఇప్పుడు. ఆయనను చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కళ్ళకి డైపర్లు కూడా సరిపోట్ల, అంత దారుణంగా ఉచ్చబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు మళ్ళీ ఇలాంటి మాటలు, ఇలాంటి ఫొటోస్ మీరు పెట్టడం? అంటే లేపి మరీ తన్నించుకోవడం అంటే దీన్నే అంటారు. మామూలుగా కాదుగా. మీకుండి ఇంకా అంటే 151 నుంచి ఈయన ఏదో రిమోట్ అన్నారు కదా, ఈయన కానీ ఆయన కానీ కలిసి కొడితే 11కి పడ్డారు. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ఆ 11 మందిలో కూడా ఎంతమంది పోతారో కూడా తెలియనటువంటి బ్రతుకు మీది. అయినా కూడా మళ్ళీ ఇంకా ఈ ఫోటోలు మాఫింగ్లు, ఈ సోషల్ మీడియా ట్వీట్లతోనే మీకు ఆ శవరాజకీయాలతోనే బతుకుతున్నారు తప్ప నిజాల్లోకి ఇంకా రాకపోతే ఇంకా మీకు ఇంక ఏమైపోతారో మీరే ఆలోచించుకోండి. ఆయనతో పాల డబ్బా పెట్టారు. లోకేష్ గారి దెబ్బకి ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి ఎంతోమంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసుకునేటువంటి బ్రతుకుకి మిమ్మల్ని దిగజారి చేసింది ఆయనే, లోకేష్ గారే. మిమ్మల్ని ఆయనని పేరు తలుచుకుంటే చాలు ఉచ్చ పడిపోయేలాగా చేసినటువంటి ఆయనకి మీరు ఇచ్చేటువంటిది ఇది. డెఫినెట్గా మీది బాగా పనికి వస్తుంది. ఇంట్లో కూర్చొని మిమ్మల్ని పాల డబ్బాలు మీ పిల్లలకి పట్టుకోండి అని చెప్పి పెట్టుకున్నారు కదా. లోకేష్ గారిని చూసి మీకు అంత భయపడుతున్నారు కాబట్టి, అంటే లోకేష్ గారిని చూస్తే మాకు డైపర్లకు తడిచిపోతున్నాయి అని చెప్పి సింబాలిక్గా వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అంతేగా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రిమోట్ అంటున్నారు కదా, ఆ రిమోటే నొక్కితే దెబ్బకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయినటువంటి పరిస్థితికి ఆ రిమోట్ పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు. గాజు గ్లాసులు వేశారు. ఆ గాజు గ్లాసులే ఈరోజు మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుని ఇంట్లో సెప్టిక్ అయిపోయి ఇంట్లో హాస్పిటల్లో ముంబై పారిపోతున్నా, లేదంటే ఢిల్లీ పారిపోతున్నా, లేదంటే ఇంకో చోటకి పారిపోతున్నా ఆ గాజు పెంకులు మీలో గుచ్చుకున్నాయి. కాబట్టి మీరు ఏ పరిస్థితికి వెళ్ళిపోయారో ఆలోచించుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎంత అంటే మీరు స్కాములు ఇంకోటి అని పెట్టి లోపల వేసి ఇబ్బంది పెట్టి ఆయన ఏదో చేసేద్దామని ప్రయత్నిస్తే అక్కడి నుంచే మీ పతనానికి ఆ బుక్ రాసి మరీ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఏ స్కామ్ అయితే మీరు ఆయన మీద నింద వేసి లోపలికి పంపించారో ఆ స్కామ్లోనే రాజ్యసంగా బయటకు వచ్చి ఈరోజు సీఎంగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మీకులాగా బెయిల్స్కి లేదంటే ఇంకొక దానికి ఆయన బయటకు వచ్చి నుంచోలేదుగా. అంతేగా, బెయిల్ మీద సంవత్సరాల తరబడి బయటకు వచ్చి నుంచుని తిరుగుతున్నటువంటి వ్యక్తి కాదుగా. తండ్రిని అడ్డం పెట్టుకుని అక్రమాస్తుల కేసుల్లో లక్షల కోట్ల సంపాదన మింగేసినటువంటి కేసులు కాదుగా ఆయన మీద ఉంది. మీరు పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసు, దానికి సంబంధించి కోర్టు చూసుకుంటుంది, అంతేగాని మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ముగ్గురిని చూసి వైఎస్ఆర్సీపీ డైపర్లు వేసుకుని కూర్చుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు వీకెండ్ పాలిటీషియన్ అనేవాళ్ళు. ఇప్పుడు మంత్ ఎండ్ పాలిటిషియన్స్కి ఈ ముగ్గురే మిమ్మల్ని తీసుకొచ్చి అధాపాతాళానికి తొక్కితే ఏమైపోయారో ఆలోచించుకోండి. దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటేనే పడిపోయేలాగా చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేశారు. కాబట్టేగా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే మనకి ఇబ్బందో అని చెప్పి ఆఖరికి శవరాజకీయాలు చేసుకోవడానికి బయటకు వద్దామన్నా కూడా భయపడిపోయేటువంటి పరిస్థితి. ఆఖరికి ఎక్కడ మీరు ఓదార్పు యాత్రలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, అవి చేద్దామని బయటకు వద్దాం అనుకున్నా కూడా రాలేనటువంటి పరిస్థితికి వీళ్ళ ముగ్గురు కలిసి తీసుకొచ్చారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎలా, ఇంకా సిగ్గు లేకపోతే ఎలా, ఇంకా ఏదో ఒకటి ఈ సోషల్ మీడియాలో ఇలాంటివే చేసుకుంటూ మీ సునకానందం. గతంలో కూడా ఎలక్షన్స్ టైంలో సిద్ధం సభల్లో ఏంటి బాక్సింగ్ ఇవి పెట్టి అక్కడ కూడా మీ సునకానందాన్ని, మీ సైకోయిజాన్ని మీరు చూపించుకున్నారు. ఇంకా మారకపోతే ఇంకా 11 కూడా ఉండవు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి కూడా పోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకప్పుడు ఉండేదట, ఏదో అలా వచ్చారు ఇలా కొట్టుకుపోయారు అనే దానికి మీరు తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయవసరంలా, మీకు మీరే నాశనాన్ని ఏదో భస్మాసుర హస్తం అంటారు కదా, ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే శత్రువు.
ఎవ్వరు మిమ్మల్ని నాశనం చేయవసరం, మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఒకటి చాలు మిమ్మల్ని ఇంకా ఇంకా దిగజార్చుకోవడానికి. మీ దరిద్రానికి ఇదే తోడుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మీ ఆలోచనలు ఇంకా మారకపోతే మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేను కూడా బాగు చేయలేడు.